నమస్తే. శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఈ పేరు వినగానే ప్రముఖ తీర్థయాత్రలు నిర్వహించడంలో అగ్రగామిగా నిలిచిన సంస్థగా మనందరికీ తెలుసు. 2026 చార్ధామ్ యాత్ర నియమ నిబంధనలు, బెస్ట్ సీజన్, ఎలా వెళ్ళాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి విషయాలను తెలియచేయడానికి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత శ్రీ పివి భరత్ శర్మ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. చార్ధామ్ యాత్ర ఈ పేరు, యాత్ర కావచ్చు, పేరు కావచ్చు, చాలా పవిత్రంగా ఉంటుంది. సో ప్రతి హిందువు ఒక్కసారైనా చార్ధామ్ యాత్ర చేయాలనుకుంటారు, అక్కడికి వెళ్ళి దర్శించుకోవాలనుకుంటారు. అసలు చార్ధామ్ యాత్ర విశిష్టత ఏంటి, అలాగే ఈ 4 ధాములు ఎక్కడున్నాయండి? ఎస్ అమ్మ, ముందుగా టీ న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. చార్ధామ్ అనేటువంటి ఒక యాత్రని మనము ఒకసారి మైండ్లో తలుచుకోగానే అమ్మ, ప్రతి ఒక్క ఆధ్యాత్మిక చింతన ఉన్నటువంటి వారందరికీ హయ్యెస్ట్ యాత్ర అనేటువంటిది కైలాష్ మానసరోవర్ యాత్ర అయితే, మిడిల్ క్లాస్ అండ్ అబోవ్ మిడిల్ క్లాస్ వారు కూడా ఇవాళ రేపు టీనేజర్స్ కూడా వెళ్ళి తరించాలి, నేను కైలాష్కి అదేవిధంగా ఇటువంటి యాత్రలు చేయలేకపోయినా ఈ కేదార్నాథ్ దర్శించాలి అనేటువంటి ఒక దాంట్లో ఉంటూ ఉంటారమ్మ సహజంగా. సో ఒకసారి మనం గమనిస్తే చార్ధామ్ అనేటువంటి 4 ధాములు, ఒకటి యమునోత్రి, యమునా నది ఉద్భవించిన ప్రదేశం, అదేవిధంగా గంగోత్రి, గంగా నది ప్రవహించడానికి స్టార్టింగ్ ప్లేస్, బర్త్ ప్లేస్గా, అదేవిధంగా కేదార్నాథ్ 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైనటువంటి ఒక క్షేత్రం, అదేవిధంగా బద్రీనారాయణుడు శ్రీ మహావిష్ణువు కొలువైనటువంటి ప్రదేశం. మనకు వైష్ణవ దివ్యదేశాలని 108 దివ్యదేశాలు ఉన్నాయమ్మా. ఆ 108లో సుమారుగా 107 మాత్రమే మన భూమి మీద ఉన్నాయి. వాటిలో 100కు పైగా తమిళనాడులోనే ఉన్నాయి. మిగతా 7 ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఒకటి ముక్తినాథ్లో ముక్తినారాయణుడు, ఇలా బద్రీనాథ్లో బద్రీనారాయణుడు, ఇలా మనం చెప్పుకుంటూ వెళ్ళి 108వ ధామం ఎక్కడైతే ఉందో అది సాక్షాత్తు పైన వైకుంఠమట. సో ఇలా గమనిస్తే భూమి మీద కాదు. సో ఇక్కడ 107 పైన 108. సో ఇలా చెప్పుకుంటూ వెళ్తారనమాట. కాబట్టి 108 దివ్యదేశాల్లో అత్యంత ప్రధానమైనటువంటి యొక్క ధామం ఏదైనా ఉంది అంటే అది సాక్షాత్తు మళ్ళీ తిరిగి ఈ యొక్క బద్రీ క్షేత్రం అని చెప్తారు. ఒకసారి మనం హిస్టరీలోకి వెళ్తే అమ్మవారు లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు ఒకసారి ఇలా వచ్చాట, భూమి మీదకి వచ్చి ఒక తపస్సు చేసుకుంటూ ఈ హిమాలయాల్లో కూర్చొని ఉన్నప్పుడు చలికి ఇబ్బంది పడుతున్నాడు కదా అని బదరీ వృక్ష రూపంలో, అంటే రేగు చెట్టు రూపంలో ఆవిడ ఉద్భవించి స్వామివారిని చుట్టి కాపాడుతూ రక్షిస్తూ వచ్చిందట. కాబట్టి బదరీ వృక్షంతో రక్షించింది కాబట్టి ఆవిడ భక్తికి మెచ్చి శ్రీ మహావిష్ణువు ఈ యొక్క క్షేత్రం బదరీ క్షేత్రంగా విరాజిల్లుతుంది అని వరమిచ్చారటమ్మ. కాబట్టి ఈ చార్ధాములు అన్నటువంటి అన్ని ధాములకి సెంటర్ పాయింట్, స్టార్టింగ్ పాయింట్ ఏంటి? హరిద్వార్. ఆ హరిద్వార్ అంటే పేరే ఇప్పుడు మనం హరిద్వార్ అని కాలక్రమంగా పిలుచుకుంటూ వచ్చేటువంటి పరిస్థితి. సో ఈ చార్ధామ్ యాత్ర అనేటువంటిది లైఫ్లో ఒకసారి ప్రతి ఒక్కరు ఓపిక ఉన్నప్పుడే చేసి దర్శించి తరించాలనేటువంటి ఒక ఆకాంక్షతో ఉంటారమ్మ అందరు కూడా. ఓకే, అలాగే ఈ చార్ధామ్ యాత్ర రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అలాగే ఏజ్ లిమిట్ గురించి కూడా చెప్తారా? ఎస్ అమ్మ, యాక్చువల్గా చార్ధామ్ యాత్రకి మనం ఫిజికల్గా ఫిట్గా ఉండవలసిన అవసరం చాలా ఉందమ్మా. ఎందుకంటే ఇది ఉత్తరాఖండ్ లాంటి హిల్ ఏరియా ప్రాంతంలో ఉన్నటువంటి వాతావరణం. కాబట్టి ఈ ప్రాంతంలో మరీ ముఖ్యంగా ఎక్కడ కూడా మీకు ఒక ధామ్ నుంచి ఇంకో ధామ్కి డైరెక్ట్ కనెక్టివిటీ లేదు. ఒళ్ళు అలవకుండా మనం ప్రశాంతంగా చార్ధామ్ యాత్ర చేద్దాంలే అనుకుంటే కష్టం అవుతుంది. ఎందుకంటే యమునోత్రి దగ్గర మనము ఒక 7 కిలోమీటర్స్ ట్రెక్ ఉంటుంది. వాటిని అవాయిడ్ చేయాలంటే గుర్రం కానీ డోలీ కానీ పోటర్ కానీ తీసుకోవాలి. కేదార్నాథ్ దగ్గర అప్ 17 కిలోమీటర్స్, డౌన్ 17 కిలోమీటర్స్ ఉంటుంది. చాలామంది హెలికాప్టర్ ప్రిఫర్ చేస్తే దొరకకపోవచ్చు, వెరీ లెస్ కౌంటే హెలికాప్టర్స్, అందులో వాతావరణం అనుకూలించకపోవచ్చు, ఒకసారి ఫ్లై కాకపోవచ్చు. సో అదర్ ప్రత్యామ్నాయ సోర్సెస్ అయినటువంటి గుర్రము, డోలీ, ఇలా పిట్టు, వీటి మీద కూడా మనం బేస్ అవ్వాల్సి వస్తుంది. సో అవన్నిటికీ ఓపిక కావాలి. ఓపిక లేకుండా జస్ట్ చూడాలంటే కోరిక మాత్రమే ఉంటే సరిపోదు. ఓపిక ఉన్న వాళ్ళు 70+ అయినా ఉన్నవారు వెళ్ళచ్చు, ఓపిక లేని వారు 20-30 ఇయర్స్ మధ్యలో ఉన్నా సరే వెళ్ళినా కూడా కష్టమే. సో ఏజ్ లిమిట్ లాంటివి అయితే ఈ యొక్క చార్ధామ్ యాత్రకి ఏది ఉండదు. కానీ మరీ ముఖ్యంగా వస్తే డాక్యుమెంటేషన్ ప్రాసెస్, మన ఇండియాలో ఉన్నటువంటి ఒక ప్రాంతమే కాబట్టి కేవలం ఆధార్ కార్డుతో మనం ముందుగానే యాత్ర రిజిస్ట్రేషన్స్ చేసుకోవాల్సి వస్తుంది. అది ఆన్లైన్లో కూడా జరిగిపోతుంది.
మనలాంటి ఏజెంట్స్ అందరూ కూడా ఆ యొక్క ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్కి సపోర్ట్ చేస్తారు. సో ఈ యొక్క 3 months ముందే ఆ రిజిస్ట్రేషన్స్లో మనం ఎంటర్ అయ్యి మనం మే నుండి మొదలు పెడితే సెప్టెంబర్, అక్టోబర్ వరకు ఈ యాత్రకు వెళ్ళడానికి మనం ప్లాన్ చేసుకోవచ్చమ్మా. ఓకే. అలాగే చార్ధామ్ యాత్రకు బెస్ట్ సీజన్ అంటే ఏం చెప్తారు? సహజంగా చార్ధామ్ యాత్ర అనేటువంటిది ఈ సంవత్సరం గమనిస్తే ఏప్రిల్లోనే స్టార్ట్ అవుతుంది. సో మే నుండి మొదలుపెట్టి మే, జూన్ చాలా మంచి సమయం అని చెప్పచ్చు. అండ్ లైట్గా జూలై, ఆగస్టులో వర్షాలు పడే అవకాశం ఉంటుంది. సో సెప్టెంబర్, అక్టోబర్లో కూడా మళ్ళీ చాలా ప్రశాంతమైన క్లైమేటే ఉంటుంది. సో జూలై, ఆగస్టులో వర్షాలు పడినప్పుడే మనం గమనిస్తే బ్యాక్ ఎండ్ వీటిలో కూడా వెళ్ళి చూస్తే మనం ఫ్లడ్స్ కానీ వరదలు కానీ సో ల్యాండ్ స్లైడ్స్ అయ్యి కాస్త ప్రమాదాలు జరగడం కానీ ఇవన్నీ కూడా ఆ మంత్స్లో జరుగుతూ ఉంటాయి. కాబట్టి కుదిరితే మే, జూన్లో లేకపోతే ఆగస్ట్, సెప్టెంబర్ అలా ఆ మంత్స్లో పెట్టుకోగలిగితే, అక్టోబర్ మంత్స్లో అలా పెట్టుకోగలిగితే మనకు వర్షాకాలం వల్ల ఆ యొక్క ఇబ్బంది కలగడం లాంటివి లేకుండా ఉండి మన యాత్ర కూడా చాలా ప్రశాంతంగా చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పచ్చమ్మా. అలాగే చార్ధామ్ యాత్రలో కేదార్నాథ్ ఆలయం చేరుకోవడానికి కొంతమంది నడవలేని వారు ఉంటారు. వాళ్ళు కంపల్సరీ హెలికాప్టర్ కావాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అంటే మేము బేర్ చేస్తాం, మాకు కావాలి అని చెప్పేసి, అది మీరు ప్రొవైడ్ చేయగలరా? సహజంగా ఈ యొక్క చార్ధామ్ యాత్రలో మరీ ముఖ్యమైనటువంటి ఒక అంశం ఏంటంటే అమ్మ, ఖచ్చితంగా మనము కోరుకున్నటువంటిది అందరికీ కావాల్సినటువంటిది ఏంటి అంటే ఇందాక మీరు అడిగినట్టుగా హెలికాప్టర్ సర్వీసెస్ ఫ్రమ్ పాటా ఆర్ షేర్సీ నుంచి కేదార్నాథ్ టెంపుల్ అండ్ అగైన్ బ్యాక్. మనం గమనిస్తే లక్షల మంది వెళ్తే ఆ లక్షల మందిలో అందరికీ హెలికాప్టర్లో వెళ్ళాలని ఉంటుంది. కానీ రోజుకి మహా అంటే ఒక హెలికాప్టర్ ఒక 10-15 ట్రిప్స్ లాగా ఒక 10 to 12 హెలికాప్టర్సే ఉంటాయి. సో రోజు 100 మందికి మాత్రమే షటిల్ సర్వీస్ కొట్టగలుగుతాయి. అందులో ఎవరైనా విఐపీస్ వస్తే క్లోజ్. ప్లస్ దాంతోపాటు ఏదైనా క్లైమేటిక్ కండిషన్స్ బాగాలేకపోతే అగైన్ స్టాప్. సో ఇట్లా లెక్క వేస్తే ఎంతమంది వెళ్ళగలుగుతారు సీజన్లో హెలికాప్టర్లో? కాబట్టి కొంతమంది కేవలం మేము హెలికాప్టర్ ఉంటేనే వెళ్తాము, లేకపోతే మేము గుర్రం మీద కూర్చోలేము, డోలీలో కూర్చోలేము అనుకున్న వారు అక్కడికి వెళ్ళిన తర్వాత క్లైమేటిక్ కండిషన్స్ బాగోలేక మనం హెలికాప్టర్ ఫ్లై కాకపోతే మనం ఎట్టి పరిస్థితిలో కేదార్నాథ్ దర్శనం చేసుకోవడం కష్టంగా ఉంటుంది. కాబట్టి కొంతమంది మీకు హెలికాప్టర్ టికెట్ కూడా మేము ఇంక్లూడ్ చేసి ఇస్తాము, ఒక 20,000 రూపీస్ మీరు పే చేయండి, ఒకవేళ మీకు టికెట్ కన్ఫామ్ కాకుండా ఆ రోజు ఫ్లై కాకపోతే మళ్ళీ తిరిగి 15,000 మీకు రిఫండ్ వస్తుందని చెప్పి బుక్ చేయిస్తారమ్మా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇతను ముందు హెలికాప్టర్ టికెట్ బుక్ చేసింది ఉండదు, అక్కడికి వెళ్ళిన తర్వాత అతను చేసేటువంటి సమర్థత ఉండదు. ఆ హెలికాప్టర్ టికెట్ బుక్ చేస్తే అక్కడికి ఏమైనా వాతావరణం అనుకూలం ఉంటే అవుతుంది, కాబట్టి అది కుదరదు. కాబట్టి అటువంటి ఫాల్స్ కమిట్మెంట్ మనం ఇచ్చి ప్రామిసెస్ చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యో మా లైఫ్ టైం అచీవ్మెంట్, మా లైఫ్ టైం డ్రీమ్, మేము హెలికాప్టర్ చేయలేకపోయామన్నట్టు మాట రాకూడదు. కాబట్టి నా సిన్సియర్ అడ్వైజ్ అండ్ రిక్వెస్ట్ ఏంటంటే ఖచ్చితంగా హెలికాప్టర్ రూట్లో వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం అది సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే నెక్స్ట్ రోజు 1-2 days మనం ఆగుతాము. ఆ టైంలో క్లైమేట్ బాగోలేకుండా ఇంకాస్త ఇబ్బంది అయితే నెక్స్ట్ షెడ్యూల్కి అంతా ఇబ్బంది అవుతుంది. రిటర్న్ ఫ్లైట్ టికెట్స్ క్యాన్సిల్ అయిపోతాయి. గ్రూప్లో ఒక 60 మంది 50 మంది ఉంటే అందరికీ ఇబ్బంది అవుతుంది వారు ఒకరిద్దరి వల్ల. కాబట్టి వితౌట్ హెలికాప్టర్ కూడా మనం కేదార్నాథ్ లాంటి ఆలయానికి వెళ్ళాలనుకుంటేనే మనకు చార్ధామ్ సక్సెస్ఫుల్గా చేయొచ్చు. కాబట్టే ఓపిక ఉన్నప్పుడు ఇటువంటి యాత్రలు చేసుకోవాలి తప్ప ఓపిక అయిపోయిన తర్వాత చేయాలనే కుతూహలంతో పాటు మనకు ఆసక్తితో పాటు మనకు ఓపిక కూడా అవసరం. కాబట్టి జాగ్రత్తగా చూసుకొని ప్లాన్ చేసుకోవాలి తల్లి. అంటే ఒకవేళ హెలికాప్టర్ ఫెసిలిటీ ఉన్నప్పటికీ కూడా అది అవైలబుల్గా లేకపోతే నార్మల్గా కూడా దర్శనం చేసుకోవడానికి రెడీగా ఉండి మెంటల్గా ప్రిపేర్ అయితేనే కంఫర్టబుల్గా ఉంటుంది అంటారు. అలాగే ఈ చార్ధామ్ యాత్ర అనేది కొన్ని రోజుల్లో పూర్తయ్యేది కాదు, దానికి కొంచెం ఎక్కువ రోజులే పడుతుంది. దాదాపు మీరు చెప్పినట్టు 15-16 days నుంచి 18 days కూడా పట్టొచ్చు. సో ఈ మొత్తం ట్రావెలింగ్లో ఫుడ్ గురించి మాట్లాడితే కనుక అది వెదర్ కండిషన్ డిఫరెంట్గా ఉంటుంది. ఫుడ్ గురించి ఏం చెప్తారు? సహజంగా చార్ధామ్ యాత్ర అనేటువంటి యాత్రలో ఉత్తరాఖండ్ ప్లేసెస్లో హిల్ ఏరియాస్ కాబట్టి మనము తీసుకున్నటువంటి ఇంటేక్ ఫుడ్ కూడా చాలా ముఖ్యమైనటువంటి ఒక అంశంగా భావించవచ్చు. మన సౌత్ ఇండియన్ సహజంగా పక్క రాష్ట్రానికి వెళ్తేనే ఫుడ్కి అడ్జస్ట్ కాలేము. మనంతా కార్బోహైడ్రేట్ బాడీస్ కాబట్టి మనకు చక్కగా అన్నము, పప్పు, ఆవకాయ, పచ్చళ్ళు ఇవన్నీ అలవాటు పడినటువంటి ఒక పరిస్థితి. ఆ టేస్ట్ ఫుడ్ లేకపోతే మనం ఓపికగా కూడా మనము ఆ రోజంతా వర్క్ చేసుకోలేము. కాబట్టి అటువంటి సందర్భం ఉన్నప్పుడు త్రూఅవుట్ అంటే ఇటు చార్ధామే కాకుండా మిగతా అన్ని టూర్స్లో ఖచ్చితంగా సౌత్ ఇండియన్ సెల్ఫ్ కిచెన్ టీం మనం పంపించేస్తాము. అండ్ మరీ ముఖ్యంగా చార్ధామ్ విషయానికి వస్తే సీజనల్ యాత్ర కాబట్టి
మనం హరిద్వార్ నుంచి మొదలు పెడితే బార్కోట్, ఉత్తరకాశీ ఇలా అన్ని ప్లేసెస్లో మన సెల్ఫ్ కిచెన్ పాయింట్స్ ముందుగానే ఏర్పాటు చేసి ఉంటాము. ఓకే. మన టూర్ మేనేజర్స్ అందరూ కూడా వీళ్ళతో పాటు ట్రావెల్ చేస్తారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్లో మన సౌత్ ఇండియన్ ఫుడ్, మన తెలుగువారి వంటనే మనం అందరికీ మనము సర్వ్ చేస్తాం వీటిల్లో. సో రైట్ టైంకి వారు ఫుడ్ తీసుకొని మంచి ప్లేసెస్లో వాళ్ళు రెస్ట్ తీసుకోకపోతే ఇటువంటి హిల్ ఏరియాస్లో వారికి బాడీ రీఛార్జ్ కాంది వారు యాత్ర చేయడం టఫ్గా అనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రాపర్ ఫుడ్ అనేటువంటిది, అది కూడా సౌత్ ఇండియన్ ఫుడ్, మన తెలుగువారి ఫుడ్ మనం ఇవ్వడం జరుగుతుందమ్మా. నైస్. ఫుడ్ విషయంలో ప్రాబ్లం లేదు. నో ప్రాబ్లం. అలాగే భరత్ శర్మ గారు, అంటే ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు మామూలుగా అంటే మీరు ఫస్టే చెప్పారు ఫిట్గా ఉన్నవాళ్ళు వెళ్ళడం ఇంపార్టెంట్, ఫిట్గా ఉండాలి అని. సో ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు వెళ్ళకూడదు అంటే దాని గురించి ఏం చెప్తారు? ఎస్ అమ్మ, యాక్చువల్గా కైలాష్ లాంటి బ్రీతింగ్ ఇష్యూస్ ఉన్నవారు అంతటి హై ఆల్టిట్యూడ్ పాయింట్ చార్ధామ్ కాదు కాబట్టి సహజంగా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, లంగ్ ఇన్ఫెక్షన్స్, ఆస్తమా ఎక్కువగా వీరందరూ కూడా ఈ ఇన్హేలర్స్ వాడుతూ ఉన్నటువంటి వారు, ఇటువంటి వారికి మాత్రమే లైట్గా కేదార్నాథ్ వెళ్ళిన తర్వాత లైట్ హై ఆల్టిట్యూడ్ పాయింట్ అనిపిస్తుంది కాబట్టి ఆ ప్రదేశంలో కాస్త జాగ్రత్త పడవలసి వస్తుంది. అలా తప్పిస్తే మిగతా అన్ని ప్లేసెస్లో చాలా ప్రశాంతంగా మనము మూవ్ కావచ్చు. మరీ ముఖ్యంగా ఓవర్ బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నటువంటి వారు కాస్త జాగ్రత్తగా చూసుకొని డాక్టర్తో లంగ్ ఫంక్షనింగ్ టెస్ట్ అని కానీ పల్మనరీ ఫంక్షనింగ్ టెస్ట్ అనేటువంటి టెస్ట్ చేయించుకొని వెళ్ళడం చాలా ముఖ్యంగా చెప్పచ్చమ్మా. అలాగే చార్ధామ్ యాత్రకి టైం లేని వాళ్ళు, చార్ధామ్ యాత్ర చేయలేని వాళ్ళు దోధామ్ యాత్ర అంటే 2 ధాములు చూసే ఆ యాత్ర చేసుకోవచ్చా? ఎస్ అమ్మ, ఇక్కడ గమనిస్తే చార్ధామ్ యాత్ర అనేటువంటి యాత్రకి హరిద్వార్ నుండి మళ్ళీ హరిద్వార్ వరకు లెక్కేస్తే ఒక రౌండ్ సర్కిల్లో వెళ్ళి వచ్చేసేటువంటి పాయింట్ చూసుకుంటే మనకు హరిద్వార్ టు హరిద్వార్ 9 days పడుతుంది. ప్లస్ హరిద్వార్లో మళ్ళీ 1 day లోకల్ సైట్ సీయింగ్స్ ఆఫ్ గంగా హారతి, మానసాదేవి, చండీదేవి లాంటివి దర్శనం చేసుకొని గంగా హారతి లాంటివన్నీ పూర్తి చేసుకోవడానికి. సో 10 days తర్వాత అప్ అండ్ డౌన్ మళ్ళీ 1 day హైదరాబాద్ ఆర్ చెన్నై ఆర్ బెంగళూరు వెళ్ళడానికి రావడానికి. సో అలా లెక్కేస్తే మనం కనీసం 12 days పెట్టుకుంటేనే చార్ధామ్ యాత్ర చేయొచ్చు. ఓకే. 12 days పెట్టుకోలేము, మాకు ఓపిక లేదు, తీరిక లేదు, కొంతమందికి 2 ఉండకుండా ఉంటాయి. అటువంటి వారు ఉద్యోగ వ్యాపారాల్లో ఉంటారు, కాస్త ఇబ్బందికరంగా ఉందనుకున్నప్పుడు అటువంటి వారు కొంతమంది దోధామ్ యాత్ర మాత్రమే చేయాలని సంకల్పిస్తారమ్మ. ఓకే. సహజంగా అటువంటి దోధామ్ అన్నప్పుడు ఒకటి ఏంటి, యమునోత్రి గంగోత్రి స్కిప్ చేసి కేవలం కేదార్నాథ్ అండ్ బద్రీనాథ్, శివకేశవులకు ఇద్దరికి ప్రతీకమైనటువంటి ఒక దోధామ్. సో ఆ 2 ధాములు మాత్రమే దర్శనం చేసుకుంటారు. డైరెక్ట్గా ఢిల్లీ వచ్చేసి, ఢిల్లీ నుంచి డెహ్రాడూన్ వచ్చేసి, డెహ్రాడూన్ నుంచి డైరెక్ట్గా ఉత్తరకాశీ వచ్చేసి అక్కడ నుండి డైరెక్ట్ వాళ్ళు వెళ్ళిపోవచ్చు టు కేదార్నాథ్ అండ్ అగైన్ కమ్ బ్యాక్. అక్కడ నుంచి మళ్ళీ వెంటనే బద్రీనాథ్ వెళ్ళిపోయి రిటర్న్లో రిషికేశ్ అవి చూసుకొని లోకల్ సైట్ సీయింగ్స్ కొన్ని చూసుకుంటూ వెంటనే దేవప్రయాగ్, రుద్రప్రయాగ్ లాంటి ప్లేసెస్ చూసుకుంటూ కూడా మళ్ళీ వెంటనే బ్యాక్ వచ్చేస్తారు. సో చార్ధామ్ అనేటువంటి అవకాశం లేని వారు, ఓపిక లేని వారు చాలామంది దోధామ్ యాత్రలు కూడా చేస్తూ ఉంటారమ్మా. ఓకే. దానికి ఎంత టైం పడుతుందండి? సుమారుగా ఇది ఒక 12 days పెట్టుకుంటే దాంట్లో హాఫ్ డేస్ తగ్గించుకుంటే ఒక 6 days పెట్టుకోగలిగితే దోధామ్ యాత్ర చాలా కన్వీనియంట్గా చేసుకోవచ్చు అమ్మా. ఓకే. మీరు అది కూడా ప్రొవైడ్ చేస్తారు? ఎస్ అమ్మా, అంటే ఒక బ్యాచ్ ముందుగా వెళ్తారు, ఈ దోధామ్ బ్యాచ్ వచ్చి మధ్యలో అటాచ్ అవుతుంది. కొంతమందికి కస్టమైజ్ చేస్తాం, నలుగురే వెళ్ళాలి మేము అంటారు, కొంతమంది ఇద్దరే వెళ్ళాలి మేము చార్ధామ్ యాత్రకి అంటారు. అటువంటి వాళ్ళకి కూడా మనం తగిన ఏర్పాట్లు చేస్తాము. నైస్. అలాగే చార్ధామ్ యాత్ర మొత్తం హెలికాప్టర్లో కూడా వెళ్ళవచ్చా? ఓకే, వెళ్తే కనుక వెళ్ళొచ్చు అంటే కనుక వాటి డీటెయిల్స్ ఏంటి? సహజంగా ఇప్పుడు చార్ధామ్ యాత్ర అనేటువంటిది 5 daysలోనే చార్ధామ్ కూడా హెలికాప్టర్లో చేసే అవకాశం ఉంది. లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది, కానీ ఇక్కడ నుండి మనం డెహ్రాడూన్ డైరెక్ట్గా ఫ్లై అయ్యి డెహ్రాడూన్లో మనం ఒక రోజు నైట్ స్టే చేసి లోకల్ సైట్ సీయింగ్స్ అవి చూసుకొని నెక్స్ట్ డే డెహ్రాడూన్ నుంచి యమునోత్రి ఫ్లై అయ్యి యమునోత్రి బేస్ క్యాంప్ వరకే హెలికాప్టర్ వెళ్తుంది. ఆ తర్వాత మళ్ళీ కొద్ది దూరం వరకు మనం ట్రెక్ చేయాల్సిందే. సో ఆ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అన్ని ధాములు హెలికాప్టర్స్లో నుంచి దిగి వెంటనే చూపించే పరిస్థితి ఉండదు. అండ్ అక్కడ నుండి మళ్ళీ వెంటనే గంగోత్రికి వెళ్తాము, అక్కడ పెద్ద నడవాల్సిన అవసరం ఉండదు, ప్లేన్ ల్యాండే కాబట్టి. అక్కడ నుండి తిరిగి మళ్ళీ కేదార్నాథ్ ఫ్లై అవుతాం, అక్కడ ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు. అక్కడ నుండి మళ్ళీ బద్రీ ఫ్లై అవుతాం, బద్రీలో దర్శనం చేసుకుని తిరిగి రావచ్చు. అయితే ఇక్కడ లిమిట్ ఆఫ్ వెయిట్, ఒక మనిషి తన యొక్క వెయిట్ కేవలం 60 kilos వరకు మాత్రమే అవకాశం ఉంటుంది. వాటికి అరౌండ్ 240-250 వరకు ఛార్జ్ చేస్తారు. అలా కాకుండా ఈచ్ అండ్ ఎవరీ ఎక్స్ట్రా కిలోకి, ఎక్స్ట్రా 1 kgకి 2500 రూపీస్ ఛార్జ్ చేస్తారమ్మా. సో ఒక 70 kilos ఉంటే ఆ 10 kilosకి ఇంటూ 2500 లెక్కేసి ఒక 25,000 మళ్ళీ ఎక్స్ట్రా మన బాడీ వెయిట్కి మనం హెలికాప్టర్స్కి పే చేస్తాం. సో ఇదంతా కొద్దిగా ఎక్స్పెన్సివ్
థింగ్ అనిపిస్తుంది. మళ్ళీ కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్లైమేట్ బాగాలేదు అనుకోండి, మెయిన్ పాయింట్ ఇది చాలా నుంచి ఇంకో ధామ్కి వెళ్ళాము, క్లైమేట్ బాగాలేదు, అప్పుడైనా సరే ఖచ్చితంగా మళ్ళీ రోడ్ పట్టుకోవాల్సిందేగా, ఒక 2 రోజులు వేస్ట్ అవ్వాల్సిందేగా. సో మళ్ళీ ఆ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలన్నా సరే వితౌట్ హెలికాప్టర్ లేకుండా మనం వెళ్ళే పరిస్థితి లేదు. కాబట్టి ఆల్ డిపెండ్స్ ఆన్ వెదర్, క్లైమేట్, ప్రకృతి సహకరిస్తేనే చార్ధామ్ యాత్ర ప్రశాంతంగా అవుతుంది. అండ్ మతిం ధర్మ గతిం శుభం అంటారు. అంటే ఏదైతే మనం మతిలో మరిస్తే అవే జరుగుతూ ఉంటాయి. కాబట్టి పాజిటివ్ మైండ్తో థింక్ చేసి సబ్కాన్షియస్ మైండ్లో పాజిటివ్ మైండ్తో వెళ్తే ఖచ్చితంగా ప్రశాంతంగా జరుగుతుందని చెప్పొచ్చమ్మా. అలాగే సహజంగా ఇటువంటి చార్ధామ్ కానీ అమర్నాథ్ కానీ కైలాస యాత్రలు కానీ ఏ వయసులో చేస్తే మంచిదంటారు? ఎస్ అమ్మా, మనము చెప్పుకుంటున్నట్టుగా కైలాష్ మానసరోవర్ యాత్ర లాంటి కష్టమైన యాత్రలు చూస్తే ఒకసారి కష్టమైన యాత్రలు ఏంటంటే హై ఆల్టిట్యూడ్ పాయింట్ యాత్ర అది. సో ఓపిక ఉన్నప్పుడే మనం వెళ్తే ఏమవుద్దంటే మనం పరిక్రమ చేయొచ్చు. రెస్ట్ ఆఫ్ ది లైఫ్ అంటే మనం ఏదైతే మిగతా లైఫ్ ఉందో మిగతా జీవితం అంతా కూడా ఆ యొక్క ఎసెన్స్, మన యొక్క ఆధ్యాత్మిక అనుభూతి, ఆ పాజిటివ్ వైబ్, ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి జరిగినటువంటి ఒక యానం త్రాయతీతి యాత్ర అంటారంటే ఒక ప్రదేశం నుంచి జరిగిన కదలిక యాత్ర. మీరు ఉద్యోగానికి వస్తున్నారు, యాత్రే. నేను ఇక్కడికి వచ్చి అది యాత్రే. కానీ ప్రయాణము తీర్థయాత్ర అనేటువంటి దానికి ఒక ఆధ్యాత్మిక చింతనతో చేసేటువంటి దాన్ని యాత్ర అంటున్నాం. కాబట్టి అటువంటి ఈ తీర్థయాత్రలు ఎర్లీ స్టేజెస్లో చేస్తే ఏమవుతుందంటే మన మైండ్లో ఉన్న పారాచూట్స్ ఓపెన్ అయ్యి మన లైఫ్లో రెస్ట్ ఆఫ్ ది లైఫ్ చాలా ప్రశాంతంగా మనం లైఫ్ లీడ్ చేయడానికి అవకాశం దొరుకుతుంది. కాబట్టి ఇటువంటి యాత్రలు అంటే కష్టతరమైనటువంటి యాత్రలు కానీ, బాడీ అలసిపోయేటువంటి యాత్రలు కానీ, కొన్ని దేవాలయాలు చాలా పెద్దగా ఉంటాయి. అక్కడికి వెళ్ళి మనం అయ్యో నడవలేకపోతున్నాము, మోకాలు నొప్పులతో ఇబ్బంది పడుతున్నామని ఆ వయసులో వెళ్ళి ఫీల్ అవ్వడం కంటే ఎర్లీ స్టేజెస్లో మనం స్టార్ట్ చేసి దశల వారిగా మనం చేసుకుంటూ వెళ్ళి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ చార్ధామ్ యాత్రలో ఒకసారి గమనిస్తే అమ్మ, ఒకప్పుడు పెద్దవాళ్ళే వెళ్ళేవాళ్ళు యాత్రలకి. ఈరోజు 60 to 70% వారందరూ ఈ కేదార్నాథ్ టెంపుల్ దగ్గర మనం చూస్తే అందరూ యూత్ ఎక్కువ కనపడేటువంటి పరిస్థితికి వచ్చేసింది. సో అంటే ఈ మీడియా, సోషల్ మీడియాస్లో అవగాహన వల్ల గ్లోబ్ గుండ్రంగా ఉంది అనేటువంటి ఒక పరిస్థితి. ఎక్కడికి వెళ్దాము అంటే తిరిగి మళ్ళీ అక్కడికే వచ్చామన్నట్టుగా మళ్ళీ తిరిగి ఆధ్యాత్మిక జ్ఞానం అనేటువంటిది కూడా ఈ సమాజంలో పెరుగుతుంది అని చెప్పచ్చమ్మా. రైట్, మంచి విషయమే అంటారు కదా. అంటే ఇప్పుడు ఒకప్పుడు పెద్దవాళ్ళు మాత్రమే వెళ్తూ ఉండేవాళ్ళు. అంటే అన్ని కార్యక్రమాలు ఫినిష్ చేసుకొని ఇంట్లో ఉన్న వాళ్ళ బాధ్యతలన్నీ ముగిసిన తర్వాతే తీర్థయాత్రలకు వెళ్తూ ఉండేవాళ్ళు. అంటే ఇప్పుడు ఎస్ అమ్మా, అంటే ఆ యొక్క కారణం ఏంటంటే ఆ రోజు ఒక యాత్రకి వెళ్తే మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తామో తెలియదు. ఆ రోజు కాశీకి వెళ్తే కాటికి వెళ్ళినట్టే అనేవాళ్ళు. ఎందుకంటే రవాణా సౌకర్యాలు లేవు, అన్ని బరువు బాతలు అయి పోట్టుకొని వెళ్తే వస్తే వచ్చాడు, లేదంటే పరిస్థితి ఉండేది. కానీ ఈ రోజున పరిస్థితుల్లో ఉదయం ఫ్లైట్ ఎక్కి కాశీకి వెళ్ళి హైదరాబాద్ నుండి దర్శనం చేసుకుని సాయంకాలమే మళ్ళీ హైదరాబాద్ రావచ్చు. కాబట్టి అటువంటి అధునాతన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దాన్ని బట్టి మనం జాగ్రత్తగా మంచి సదవకాశం అని మనం అనుకోవచ్చు. ఎస్ అమ్మా. అలాగే ఇతర టూర్ ప్యాకేజ్లు ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? ఎస్ అమ్మా, గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అనగానే అందరికీ గుర్తొచ్చేటువంటి ఒక పేరు కైలాష్ మానసరోవర్ యాత్ర. సో అతి కష్టమైనటువంటి కైలాష్ మానసరోవర్ యాత్రని హెలికాప్టర్ రూట్లో చాలా సులభంగా అన్ని ఏర్పాట్లతో అన్ని యాత్రా ట్రావెల్ కంపెనీస్ కంటే ఇన్నోవేటివ్గా, డిఫరెంట్గా, విత్ 0% కంప్లైంట్స్తో ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ లాంటి యాత్రని ఫిల్ఫిల్ చేసేటువంటి ఒక స్థానాన్ని సంపాదించుకున్న గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఒక కైలాసే కాకుండా మనం ఇప్పుడు చెప్పుకుంటూ చార్ధామే కాకుండా ఎవ్రీ మంత్ మళ్ళీ నేపాల్, శ్రీలంక, అదేవిధంగా సీజనల్ ట్రిప్స్ అయినటువంటి అమర్నాథ్ జూలై మాసంలో 2వ తారీఖు బయలుదేరుతూ, అదేవిధంగా ఇటు తమిళనాడు, ఇలా ప్రతి ఆధ్యాత్మిక ప్లేసెస్కి ఎక్కడెక్కడికైతే యాత్రలు సాగుతూ ఉంటాయో ఆ ప్రదేశాలకి ఎవ్రీ మంత్ ఖచ్చితంగా ఏదో ఒక ప్రాంతానికి 1 లేదా 2 మనం ఖచ్చితంగా యాత్రలు ఆపరేట్ చేస్తూ ఉంటారమ్మా. అలాగే ఇట్లాంటి అంటే పంపించే వాళ్ళు చాలామంది ఉండి ఉంటారు. అలా ముఖ్యంగా చార్ధామ్ యాత్రకి వెళ్ళాలనుకున్న వాళ్ళు శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ని ఎందుకు చూస్ చేసుకోవాలి అంటే ఏం చెప్తారు? ఎస్ అమ్మా, యాక్చువల్గా ఈ చార్ధామ్ కానీ కైలాష్ లాంటిటువంటి యాత్రలకి పేరెంట్స్కి వెళ్ళాలనేటువంటి కుతూహలం ఉంటుందమ్మా. కానీ పిల్లలకి ఉద్యోగాలు, వ్యవహారాల్లో వారు వెళ్ళలేని పరిస్థితి, కానీ పంపించాలనేటువంటి కోరిక వాళ్ళకి ఉంటుంది. వాళ్ళ శేష వయసులో వాళ్ళ పేరెంట్స్ అడిగినటువంటి మనం ఫిల్ఫిల్ చేయాలి అని. సో అటువంటి సింగిల్ ట్రావెలింగ్ పేరెంట్స్కి ఒకసారి
ఒకసారి ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్గా ఉంటున్న పేరెంట్స్ ఉంటారు. కొంతమంది ఎడ్యుకేటెడ్ అయి ఉండి ప్రపంచ దేశాలు తిరిగి ఉంటారమ్మా. కొంతమంది పాపం లైఫ్లో ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతూ ఉంటారు. అటువంటి వాళ్ళకి చిన్న చిన్న విషయాల్లో కూడా గైడ్ చేయాల్సి వస్తుంది. సో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కానీ బెంగళూరు అండ్ చెన్నై ఎయిర్పోర్ట్లో వాళ్ళు స్టార్ట్ అవుతే తిరిగి మళ్ళీ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు తిరిగి వాళ్ళకి జీరో నాలెడ్జ్ ఉండి కూడా మనం యాత్ర చేయించి ప్రశాంతంగా వారి యొక్క ఫుడ్ అకామిడేషన్ వాళ్ళ డైట్ డిస్టర్బ్ కాకుండా వాళ్ళ హెల్త్ డిస్టర్బ్ కాకుండా ప్రశాంతంగా వెళ్ళి తీసుకొచ్చేటువంటి ఒక ఆపరేటర్ని ఎదుగుతూ ఉంటారు. సహజంగా ఇక్కడ ఉన్నప్పుడు ఒక మాట, యాత్రకు వెళ్ళిన తర్వాత ఒక మాట, ఇక్కడ ఎక్స్ట్రా చార్జెస్ అని చెప్పడము, ఇది ఇంక్లూడ్ కాదు ఇది ఎక్స్క్లూడ్ కాదని చెప్పడము, ఇవన్నీ వాతావరణాలు చేయకుండా వాట్ ఎవర్ ఈజ్ కమిటెడ్ ఈ యొక్క దీంట్లో మనం ది బెస్ట్ సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో ఇటు చార్ధామ్లో కానీ అమర్నాథ్ కానీ నేపాల్ శ్రీలంక ఇటువంటి అన్ని యాత్రల్లో ది బెస్ట్ చేసుకుంటూ వచ్చేటువంటి ఒక పరిస్థితులు. ఒకసారి మీరు గూగుల్ రివ్యూస్లో వెళ్ళి గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఒక రివ్యూస్ చూస్తే అసలు కైలాష్ యాత్ర కానీ మిగతా అన్ని యాత్రలకి ఎలా వెళ్తారు, మీరు చెప్తుంటే నిజంగానే ఒకసారి యాత్రలకు వెళ్ళి రావాలనిపించేది. ఎలా వెళ్తారు, వెళ్ళి వచ్చిన తర్వాత అనుభూతి ఎట్లా ఉంటుంది, అక్కడ వారి సర్వీసెస్ ఎట్లా ఉంటుంది. అందరూ కేవలం ఇది ఒక బస్సు, అదొక ఫ్లైట్, అదొక టెంపుల్ అని చెప్తారు. కానీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఉన్న స్టాఫ్కి ఇచ్చినటువంటి ఒక స్టఫ్ వల్ల ఆ టెంపుల్ వెనుక ఒక బ్యాక్ ఎండ్ హిస్టరీ అంతా, ఆ యొక్క ఇంపార్టెన్స్, ప్రాశస్త్యము, ఆ టెంపుల్ యొక్క వైశిష్ట్యత మొత్తం కూడా చెప్పి సబ్కాన్షియస్ మైండ్లో ఆ యొక్క ఫీల్తో దర్శనం చేసుకుంటున్న వ్యవహారమే వేరే ఉంటుంది. కాబట్టి అటువంటి నెక్స్ట్ లెవెల్ అనుభూతితో ఇచ్చేటువంటి యొక్క ప్రయత్నం గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చేస్తుంది. కాబట్టి ఆ డోర్ ఎక్కువగా నాక్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుందమ్మా. వెరీ నైస్. అలాగే అండి భరత్ శర్మ గారు, చార్ధామ్ యాత్ర పూర్తవ్వాలి అంటే నేపాల్లోని ఏదో ఒక టెంపుల్ని దర్శించుకోవాలని చెప్తూ ఉంటారు. అదేంటండి, దాని గురించి చెప్తారా? ఎస్ అమ్మా, యాక్చువల్గా చార్ధామ్ యాత్రలో మనకు గుప్త కాశీ అనేటువంటి ఒక ప్రదేశంలో పంచపాండవులు ఈశ్వరుని పట్టుకుందాము, ఈశ్వర దర్శనం చేసుకుని వరం కోరుకోవాలనుకుని ఈశ్వరు యొక్క దర్శనం చేసుకోవాలని ప్రయత్నం చేశారట. అప్పుడు వెంటనే ఏం చేశారు, అయ్యో నన్ను ఖచ్చితంగా మీరు వెతికి పట్టుకుంటారేమో అని చెప్పి ఒక నందీశ్వరుడు రూపంలో వెంటనే గుప్తమైపోయారట శివుడు. చేతులు తుంగనాథులో, అలా డిఫరెంట్ పార్ట్స్. మనం మూపురం వచ్చేసి కేదార్నాథులు అంటే మనకి ఎద్దు యొక్క గోవు యొక్క గోపురం లాగా ఉంటుంది. ఆ కేదార్నాథ్ యొక్క జ్యోతిర్లింగం కూడా చూస్తే అన్ని శివలింగాలు గుండ్రంగా ఉంటాయి, ఇక్కడ మాత్రం మూపురం లాగా ఉంటుంది. అటువంటి సంబంధించినటువంటి ఆ స్వామివారి యొక్క శిరస్సు ఎక్కడుంది, నేపాల్లో ఉన్నటువంటి కాఠ్మండూలో అంటే క్యాపిటల్లో పశుపతినాథ్ టెంపుల్ దగ్గరలో ఉన్నటువంటి డోలేశ్వర్ మహాదేవ్ ఆలయము అనేటువంటిది చాలా ప్రసిద్ధి అనమాట. సో అటు మోపర స్థానం అయిపోతే శిరస్థానం అనేటువంటిది నేపాల్లో ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆ యొక్క పశుపతినాథ్ ఆలయం దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క టెంపుల్ ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలనుకుంటారు. చాలా విశేషమైనటువంటి టెంపుల్ అది. నేపాల్ ముక్తినాథ్ యాత్రలో అయితే నేపాల్ యాత్రలో కవర్ అవుతుందమ్మా. మరి నేపాల్ ముక్తినాథ్ యాత్ర గురించి కూడా ఒకసారి క్లియర్గా చెప్తారా? ఎస్ అమ్మ, యాక్చువల్గా నేపాల్ ముక్తినాథ్ యాత్ర అనగానే ఇందాక చెప్పినట్టుగా 12 జ్యోతిర్లింగాల్లో అన్నీ పూర్తయిన తర్వాత సద్యోజాత, వామదేవ, తత్పురుష, అఘోర, ఈశాన్య రూపాలుగా పంచముఖ స్వరూపంగా దర్శనమిస్తారు మనకు పశుపతినాథుడుగా కాఠ్మండులో స్వామివారు. సో పశుపతినాథుడు అనేటువంటి వారు ఈశ్వరుడైతే శివకేశవులకు భేదం లేకుండా ఉన్నటువంటి యొక్క యాత్రగా నేపాల్ రాజ్యమంతా హిందుత్వ భావానికి కూడినటువంటి వ్యవహారం. కాబట్టి 108 దివ్యదేశాల్లో అత్యంత ప్రధానమైనటువంటిది ముక్తినారాయణుడి యొక్క దర్శనం జరుగుతుంది. సో ఈ యొక్క నేపాల్ ముక్తినాథ్ యాత్ర అనేటువంటిది 8 days పెట్టుకుంటే చాలా బ్రహ్మాండంగా చేయొచ్చు. మనం ముందుగా పాట్నా వరకు ఫ్లై అయ్యి అక్కడ నుండి మనము సీతా అమ్మవారి యొక్క జన్మస్థలం దొరికిన స్థలం సీతామడి, అక్కడ నుండి జనక్పూర్, సీతామ్మవారు ధనుర్భగ్నాన్ని జరిగినటువంటి ప్రదేశం ధనుషాధామ్ అనే ప్రదేశం చూసి కాఠ్మండు వచ్చేసి పశుపతినాథ్, జల్నారాయణ్, స్వయంభూనాథ్, ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా డోలేశ్వర్ మహాదేవ్, సాంగా టెంపుల్ ఇవన్నీ కూడా చూసుకొని ఆ తర్వాత అక్కడ నుండి మనసులో ఏది కోరుకుంటే అది నెరవేర్చేటువంటి యొక్క మనోకామన అమ్మవారి యొక్క శక్తిపీఠం ఉందమ్మా. రోప్వేలో వెళ్ళాలి, చాలా అద్భుతమైనటువంటి ఒక అనుభూతి. సో మనోకామన అమ్మవారి యొక్క శక్తిపీఠం చూసి ధరించి అక్కడ నుండి మళ్ళీ వెంటనే మనం పోఖ్రా అనేటువంటి ప్లేస్కి వచ్చి చాలా అద్భుతమైనటువంటి ఒక సిటీ అది. సో మంచి టూరిస్ట్ స్పాట్, అత్యంత ప్రశాంతమైనటువంటి ఒక ప్లేస్. ఇటు వాటర్ ఫాల్స్ కానీ, చక్కటి సెలయేర్లు కానీ, అదేవిధంగా ఫీవా లేక్ మధ్యలో వారాహి అమ్మవారి యొక్క శక్తిపీఠం కానీ.
సో ఇక్కడ నుండి మనం వెంటనే జామ్సమ్ అనేటువంటి ఒక ప్లేస్కి ఫ్లై అవుతాం మనం పోఖ్రా నుండి. ఆ జామ్సమ్ నుండి మనం గండకీ నదిలో ట్రావెల్ చేస్తూ మనం ముక్తినాథ్ ఆలయాన్ని మనం దర్శిస్తాం. సప్త కొండల మధ్యలో అంటే సప్త ఋషుల మధ్యలో స్వామివారు ధ్యానం చేస్తూ ఉండి కైలాసంలో ఈశ్వరుడు తర్పణ మొదలైన నీరు ఈ యొక్క ముక్తినాథ్ ఆలయం చుట్టూ ఉన్నటువంటి నందీశ్వర నోట్లలోంచి ధారగా వస్తూ ఉంటాయని చెప్తారు. నమ్మకం. ఆ నీళ్ళు ఒక ప్రోక్షణ చేసుకుని మోక్షగుండము యమగుండం అటువంటి గుండాలు మన నీళ్ళు ప్రోక్షణ చేసుకుని ముక్తినాథ్ దర్శనం చేసుకుని మళ్ళీ జామ్సంలో మంచి వుడెన్ హౌజెస్లో ఒకరోజు స్టే చేసి అక్కడ నుండి మళ్ళీ పోఖ్రా వచ్చేసి అక్కడ నుంచి బుద్ధుడి బర్త్ ప్లేస్ లుంబిని చూసుకొని అక్కడ నుండి గోరఖ్పూర్లో గోరఖ్నాథ్ టెంపుల్ చూసుకొని మన హైదరాబాద్ రావచ్చు. సో వీటికి మనకు 8 days పెట్టుకుంటే సరిపోతుంది. ఇటు చార్ధామ్ అనేటువంటి దానికి ఏమో సీజన్ ఉంది, కానీ నేపాల్ ముక్తినాథ్ యాత్రకి సీజన్ లేదు, వీసా లేదు, పాస్పోర్ట్ లేదు, పర్మిట్ లేదు, ఏమీ అవసరం లేదు. మన మిత్రదేశమే కాబట్టి ఆధార్ కార్డుతో కూడా ఎటువంటి ఏజ్ లిమిట్స్ లేకుండా ట్రావెల్ చేయొచ్చు. బట్ మనం ముక్తినాథ్ దగ్గర లైట్గా హై ఆల్టిట్యూడ్ పాయింట్ కాబట్టి లైట్గా బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నవారు కొద్దిగా జాగ్రత్త తీసుకుని యాత్ర చేయాల్సి వస్తుందమ్మా. రైట్ అండి. చార్ధామ్ యాత్రతో పాటు శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా మిగతా యాత్రలన్నీ కూడా ఎలా ఉంటాయి, వెళ్ళిన వాళ్ళు ఎంత సంతృప్తిగా మళ్ళీ తిరిగి వస్తారు అనేది చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా. ఇది వాళ్ళ శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారి ప్రత్యేక కార్యక్రమం. నమస్తే.